వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేపు తిరుమలకు జగన్, ఏపీలో హైటెన్షన్. గెలిచే ముందు ఓ అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ప్రకాష్ రాజ్ ట్వీట్. ప్రధాని సమక్షంలో చెస్ ఆడిన ప్రజ్ఞానంద్ అర్జున్. యూకే నుంచి ఆస్కార్కు భారతీయ హిందీ చిత్రం. రిలీజ్కు ముందే కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా. యూట్యూబ్ అర్చసాయిపై మరో ఫిర్యాదు. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అడ్వకేట్తో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసిన బాధితురాలు. నాగాలాండ్, అరుణాచల్లో సాయుధ దళాల ప్రత్యేక చట్టం పొడిగింపు. ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. విజయవాడ నుంచి హైదరాబాద్కు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్. దేవరా సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. తిరుమల లడ్డు వివాదం నేపథ్యంలో మాజీ సీఎం జగన్ రేపు తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. ఎల్లుండి శ్రీవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాగా జగన్ పర్యటన నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలిపిరిలోనే జగన్ డిక్లరేషన్ ఇవ్వాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే కొండ కిందనే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా మరో పోస్ట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం అపవిత్రం కావడంపై పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందిస్తున్నారు. తాజాగా ఎక్స్ వేదికగా మరో పోస్ట్ పెట్టారు. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం ఏంటి? అవాంతరం ఎందుకు మనకి? అయోమయం ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్ అని ఎక్స్ వేదికగా తెలుగులో పోస్ట్ చేశారు. నిన్న చేయని తప్పుకు సారీ చెప్పుకోవడంలో ఆనందం ఏమిటో అంటూ నటుడు కార్తీక్ సంఘటనను పరోక్షంగా ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను ఉద్దేశించి ఆయన ఈ ట్వీట్ చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కానీ నిన్న నేడు మాత్రం నేరుగా పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించలేదు. 4 రోజుల క్రితం బుడాపెస్ట్ వేదికగా ముగిసిన ప్రతిష్టాత్మక 45వ చెఫ్ ఒలింపియాడ్ ఓపెన్ మహిళల విభాగాల్లో భారత యువ చెస్ క్రీడాకారులు చారిత్రాత్మక విజయాలు అందుకున్న సంగతి తెలిసిందే. స్వర్ణాలు గెలిచిన భారత బృందం టోర్నమెంట్ అనంతరం స్వదేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రధాని మోదీని కలిశారు. ఇక ప్రధాని సమక్షంలో ప్రజ్ఞానంద్ అర్జున్ ఓ గేమ్ కూడా ఆడారు. ఈ సందర్భంగా క్రీడాకారులు ప్రధాని చెస్ బోర్డును గిఫ్ట్ గా ఇచ్చారు. కిరణ్ రావు తెరకెక్కించిన లాపతా లేడీస్ 2025 ఆస్కార్ అవార్డుకు భారత్ నుంచి అధికారికంగా నామినేట్ అయిన విషయం తెలిసింది. అయితే ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో భారతీయ హిందీ చిత్రం సంతోష్ యూకే నుంచి అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. బ్రిటిష్ ఇండియన్ ఫిల్మ్ మేకర్ సంధ్యా సూరి చిత్రాన్ని తెరకెక్కించారు. ఆస్కార్ కి యూకే నుంచి ఎంపిక కావడం తమ కృషికి ఫలితంగా భావిస్తున్నట్లు నటి గోస్వామి అభిప్రాయపడ్డారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవరా సినిమా రిలీజ్ కు ముందే కలెక్షన్ సంచలనం సృష్టిస్తోంది. రేపు మూవీ రిలీజ్ కానుండగా నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ 2.5 మిలియన్ల మార్కును దాటేశాయి. ఓవర్సీస్ లో తారక్ సునామీ సృష్టిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ వైడ్ గా ప్రీసేల్స్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 75 కోట్ల కలెక్షన్ దాటేసిందని అంచనా వేస్తున్నాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. హర్షసాయి కేసు మరో మలుపు తిరిగింది. హర్షసాయిపై మరో ఫిర్యాదు చేసింది అతని బాధితురాలు. నార్సింగి పోలీస్ స్టేషన్ కి వెళ్లిన హర్షసాయి బాధితురాలు తన అడ్వకేట్ తో కలిసి హర్షసాయి టార్చర్ చేస్తున్నాడని మరోసారి ఫిర్యాదు చేసింది. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లు సమాచారం. మరోపక్క యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉండగా పోలీసులు 4 టీంలతో గాలింపులు మొదలుపెట్టారు. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక చట్టంను కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ 2 ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల చట్టం 1958 సెక్షన్ 3 ద్వారా సంక్రమించిన ఆధారాలను కేంద్ర ప్రభుత్వం వినియోగించింది. నాగాలాండ్లోని 8 జిల్లాలు, మరో 5 జిల్లాల పరిధిలోని 21 పోలీస్ స్టేషన్లు, అరుణాచల్ ప్రదేశ్లోని 3 జిల్లాలను డిస్టర్బ్డ్ ఏరియాగా పేర్కొంది. 2024 ఏప్రిల్ 1 నుంచి 6 నెలల వరకు అమలులో ఉన్న సాయుధ దళాల చట్టాన్ని మరో 6 నెలల పాటు పొడిగించినట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. నాగాలాండ్లో శాంతి భద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. దసరా ఉత్సవాలు సమీపిస్తుండటంతో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శరన్నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ తో పాటు విజయవాడకు వచ్చే రాజమహేంద్రవరం, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నైకు ప్రత్యేక బస్సులను నడపనుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో నివసించే ఆంధ్రవాసులు దసరా సెలవులకు స్వస్థలాలకు వెళ్లనున్నందున విజయవాడ నుంచి హైదరాబాద్ కు 353 బస్సులను నడపాలని నిశ్చయించింది. రాజమహేంద్రవరానికి 241, విశాఖపట్నంకు 90, బెంగళూరుకు 14, చెన్నైకి 22, ఇతర ప్రాంతాలకు 244 బస్సులను నడపనున్నారు. అక్టోబర్ 15వ తేదీ వరకు 13 రోజుల పాటు బస్సులను నడపనున్నట్లు అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీల్ అల్ హసన్ T20 క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. తక్షణమే తన నిర్ణయం అమలులోకి వస్తుందన్నారు. ఒకవేళ స్వదేశంలో ఫేర్ మ్యాచ్ లేకుంటే అప్పుడు కాన్పూర్ లో భారత్ తో జరిగే 2వ టెస్ట్ మ్యాచ్ తనకు చివరిది అవుతుందని పేర్కొన్నారు. 37 ఏళ్ల షకీబ్ 129 T20లు ఆడారు. T20 వరల్డ్ కప్ సమయంలోనే చివరి T20 మ్యాచ్ ఆడేశానని, సెలెక్టర్లతో ఈ అంశాన్ని చర్చించానని, 2026లో వరల్డ్ కప్ ను గమనిస్తే ఇక జట్టు నుంచి తప్పుకోవడం సవ్యమే అని అర్థమవుతోందన్నారు. షకీబ్ మొత్తం 69 టెస్టులు ఆడాడు. వాటిల్లో 4453 పరుగులు చేశాడు. 243 వికెట్లు కూడా తీశాడు. విశాఖ ఉక్కు ఉద్యమానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోరుతూ జనజాగరణ సమితి విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ నటించిన దేవరా రేపు విడుదలవుతున్న క్రమంలో విశాఖ మొత్తం పోస్టర్లు వెలిశాయి. దీంతో జనజాగరణ సమితి నాయకులు థియేటర్ల వద్ద ఉన్న దేవరా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. ఎన్టీఆర్ విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు తెలపడం వల్ల ప్రభుత్వాల్లో తప్పనిసరిగా చలనం వస్తుందని చెబుతున్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రేపు తిరుమలకు జగన్, ఏపీలో హైటెన్షన్. గెలిచే ముందు ఓ అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ప్రకాష్ రాజ్ ట్వీట్. ప్రధాని సమక్షంలో చెస్ ఆడిన ప్రజ్ఞానంద్ అర్జున్. యూకే నుంచి ఆస్కార్ కు భారతీయ హిందీ చిత్రం. రిలీజ్ కు ముందే కలెక్షన్లలో సంచలనం సృష్టిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా. యూట్యూబ్ హర్షసాయిపై మరో ఫిర్యాదు. తనకు మెయిల్స్ పెట్టి వేధిస్తున్నాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి అడ్వకేట్ తో కలిసి వెళ్లి ఫిర్యాదు చేసిన బాధితురాలు. నాగాలాండ్, అరుణాచల్లో సాయుధ దళాల ప్రత్యేక చట్టం పొడిగింపు. ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. విజయవాడ నుంచి హైదరాబాద్ కు ఏపీ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. రిటైర్మెంట్ ప్రకటించిన బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్.
దేవరా సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.